వాస్తు శాస్త్రంలో వీధిపోట్లు కూడా చాలా ప్రాధాన్యతను కలిగి ఉన్నాయి. వీధిపోటు అనగా విధినే మారుస్తుంది అనే ప్రభావాన్ని చూపిస్తుంటుంది వీధిపోటు. అయితే ఈ వీధిపోటు విషయానికి వస్తే, ఒక ఇల్లు ఇంకొక ఇల్లు వరుసను దాటున్నప్పుడు అది ఏ వైపున కావచ్చు, అది వీధిపోటుగా పరిగణించే అవకాశం ఒకటి ఉంది. అలాగే మన ముందు వీధి ఉన్నప్పుడు, ఇంటికి ముందు వీధి ఉండి కూడా దానికి ఆ వీధి ఉత్తర దక్షిణం నడుస్తూ దానికి ఎదురుగా, అంటే ఆగ్నేయానికి ఎదురుగా ఒక వీధి తూర్పు దిక్కు వెళ్ళినా కూడా అది వీధిపోటుగా పరిగణించబడుతుంది. కాబట్టి ఇలాంటి వాటి నుండి ముఖ్యంగా తూర్పు ఆగ్నేయం వీధిపోటు గురించి వినండి. ఈ తూర్పు ఆగ్నేయం వీధిపోటు వచ్చినప్పుడు ఖచ్చితంగా పిల్లలు దక్కకపోవటం, అలాగే ఒకవేళ పిల్లలు కలిగినా వాళ్ళు తల్లిదండ్రులకు ప్రశాంతత కరువయ్యేటట్టు చూడడం, అట్లా ప్రవర్తించడం, అలాగే వాళ్ళ అనారోగ్యాల వల్ల అధికంగా ఆర్థిక నష్టం అట్లా జరుగుతూ రావటం, మరియు భార్యకు కూడా అనారోగ్యం పాలయ్యే అవకాశం ఉంది. ఆమె ఎప్పుడు కూడా ఆరోగ్యవంతంగా ఉండకపోవచ్చు. ఇంకా తదితర దోషాలు తోడైనప్పుడు ఇంకొక అశుభం, వేరే అశుభాలు కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మనం అన్నిటిని విశదీకరించుకోలేము. కాబట్టి మిత్రులారా, ఇట్లాంటి తూర్పు ఆగ్నేయ వీధిపోట్లు ఉన్నప్పుడు సవరించే ప్రయత్నంలో మీరంతా ఒకసారి అవగాహన చేసుకోవాలి. ఏదైతే ఆగ్నేయం వీధిపోటు వల్ల ఆర్థిక దుస్థితి కానీ, కుటుంబ అశాంతి కానీ, పిల్లల యొక్క మనస్తత్వాలపై దుష్ప్రభావాలు కానీ కలిగి ఉన్నప్పుడు, ఇలాంటి ప్రభావాలు మీరు చూస్తున్నప్పుడు మాత్రం తప్పకుండా ఒకవేళ తూర్పు ఆగ్నేయం వీధిపోటు తగలకుండా కానీ ముందుకు పెరుగున్న ఇల్లునైనా కానీ సవరించుకోగలిగితే, అంటే తొలగించుకోగలిగితే మంచి శుభ ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. అలా లేని పక్షంలో కనీసం ప్రతిరోజు స్నానం చేసిన తర్వాత వండిన వంట నుంచి కొంచెం అన్నము, అంటే 7 మెతుకులు అనబడతాయి, అవి కొంచెం అన్నమును, కొంచెం చక్కెర, కొంచెం నెయ్యి కలిపి వండిన వంట పొయ్యి మీద వేసినట్టుంటే, అలా చేస్తూ పోతూ ఉంటే ఖచ్చితంగా ఆగ్నేయ దోషం శాంతించే అవకాశం ఉంది. అలాగే సంవత్సరానికి ఒకసారి అయినా, భాద్రపద శుద్ధ చవితి సందర్భంలో వచ్చినప్పుడైనా, లేకుంటే బహుళ పక్షంలో వస్తున్నటువంటి చవితి నాడు కానీ, సంకష్టార చతుర్థిని కానీ, ఇలాంటి వ్రతాలు కొంచెం చేసుకుంటే ఖచ్చితంగా రిజల్ట్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మనకు ఆగ్నేయానికి ఎదురుగా వాయువ్యం, మోక్షం అనేది తరుగుతుంది. కాబట్టి ఆ మోక్షాన్ని పొందాలంటే మనం ఖచ్చితంగా ఆ కేతువు యొక్క ఆదిదేవత గణపతి యొక్క ప్రీతిపాత్రమైన బొట్టు నాగసింధూరం. కాబట్టి కనీసం నాగసింధూరం బొట్టు అయినా ధరించడానికి ప్రయత్నం చేస్తే